రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిన్న పార్లమెంటు ముందు ఓ చరిత్రాత్మక రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అమిత్ షా ప్రవేశపెట్టాడు. ఇంకా పార్లమెంట్లో గొడవే గొడవ. ఏంటి అసలు ఆ బిల్లు ఏం చెప్తా ఉందంటే, ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కేంద్ర మంత్రులైనా రాష్ట్ర మంత్రులైనా ఎవరైనా సరే తీవ్ర నేరారోపణలు 5 సంవత్సరాలకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి తీవ్ర నేరారోపణలతోటి జైల్లోకి వెళ్ళి 30 రోజులు కూడా రానటువంటి వాళ్ళు 30 రోజులకు పైగా జైల్లో ఉండుంటే వాళ్ళ పదవులు ఆటోమేటిక్గా సీజ్ అయిపోతాయి. ఇది స్థూలంగా ఈ బిల్లు యొక్క స్వరూపం. ఇది దీనికి ఎందుకు ఇంత గొడవ చేస్తూ ఉన్నారు? సరే, ఏమిటి అసలు, ఎందుకు వచ్చింది, అవసరం ఎందుకు వచ్చింది? ఫస్ట్ దాని గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే అందరం చూసాం, ఢిల్లీ లిక్కర్ స్కామ్. అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా దానికి రూపకల్పన చేశాడు. ఓ బిల్లు తీసుకొచ్చి ఎలా దాంట్లో డబ్బులు సంపాదించవచ్చో చేసి చూపించాడు. అందుకనే ఆయన జైల్లో పెట్టాల్సి వచ్చింది. బెయిల్ కూడా రాలేదు. 6 నెలలు జైల్లో ఉన్నాడు. అయినా ముఖ్యమంత్రిగా కొనసాగాడు. ఎలా సాధ్యం ఇది? అదొక్కటే కేసు కదండి. తమిళనాడుకు రండి. అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రి సెంథిల్ బాలాజీ. అంతకుముందు ఎన్నో వీడియోలు చేశాను ఈయన మీద నేను. ఒకనాడు అన్నాడీఎంకేలో మంత్రి, తర్వాత డిఎంకేలో మంత్రి. ఈయన ఎవరు అధికారంలో ఉంటో వాళ్ళు దీంట్లో ఉంటున్నాడు. ఈయన చేయనటువంటి కుంభకోణం లేదు. కొన్ని ఆధారాలు దొరికినాయి కాబట్టి ఆయన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయినా స్టాలిన్ ఆయన్ని మంత్రిగా కొనసాగించాడు. పశ్చిమ బెంగాల్కి రండి. మమతా బెనర్జీ, పార్థో చటర్జీ, ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. అక్కడ విద్యా మంత్రిగా ఉండి టీచర్ల రిక్రూట్మెంట్లో కోట్లాది రూపాయలు తినేశాడు. చిన్న ఉద్యోగం, టీచర్ ఉద్యోగం కోసం ప్రతి చిన్నదానికి ఈయనకి డబ్బులు ఇచ్చుకుంటేనే ఉద్యోగం వచ్చేది. కోర్స్ అవి మీకు అందరూ చూశారు. నోట్ల కట్టలు ఈయన ఫియాన్సీ దగ్గర ఎన్ని దొరికినాయో అందరూ చూశారు. అయినా ఈయన చానాళ్ళు మంత్రిగా కొనసాగాడు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఇటువంటి చాలామంది ఉన్నారు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకంటే చట్టంలో వీళ్ళకి వ్యతిరేకంగా ఎటువంటి ప్రొవిజన్ లేదు వాళ్ళని తీసేయటానికి. సో చట్ట ప్రకారంగా వాళ్ళు అవినీతి ఆరోపణలు నిర్ధారణ చేసే వరకు కూడా మంత్రిగా కొనసాగించవచ్చు. ఇదండి స్థూలంగా, ఇది నేపథ్యం. ఇప్పుడు చెప్పండి, జనం ఏమనుకుంటారు? రాజకీయ నాయకులు, చట్టాలు, క్లాజులు ఇవన్నీ పక్కన పెడదాం. ఒక లేమెన్గా, భారతీయ పౌరుడుగా మనకేమనిపిస్తుంది? ప్రాథమికంగా ప్రైమా ఫేసి ఇతని మీద తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి కాబట్టి ఏ కోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఇది నిజమా కాదా? ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఎవరో కూడా కింద కోర్టుతో ఆగరు కదా. హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా సుప్రీంకోర్టు స్థాయి దాకా కూడా బెయిల్ ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి? ఇవి ఆయన మీద ఆరోపించబడ్డాయి చాలా తీవ్రమైన నేరాలు. అయినా ఒక నేరస్తుడుగా ప్రాథమికంగా గుర్తించబడి అయినా ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటారు, అయినా మంత్రిగా కొనసాగుతానంటారు. ఎలా సాధ్యం ఇది? ఇది అందరి సామాన్యుడికి ఉన్నటువంటి ఆలోచన ఇది. మీరు రాజకీయాలన్నీ పక్కన పెట్టండి. ఇంత మనం చెప్తాం కదా, చిన్నప్పుడు చిన్న పొరపాటు జరిగితేనే రాజీనామా చేసేవాళ్ళు. ఓకే, విలువలు అప్పటికి మార్పు వచ్చింది, ఒప్పుకుంటా నేను. విలువలు అప్పుడేందో చట్టాలు లేకపోయినా వాళ్ళే రాజీనామా చేసేవాళ్ళు ఇటువంటివి వస్తే. కానీ ఇవాళ ఆ స్థాయి ఎక్కడుంది? వీ హ్యావ్ బికమ్ థిక్ స్కిన్డ్ టోటల్లీ. కాబట్టి దీనికి ఎక్కడో చోట చట్ట ప్రకారంగా అయినా సరే దీనికి కొంత చెక్ పెట్టకపోయేటట్టయితే అసలు ప్రజలకి వ్యవస్థల మీద నమ్మకం ఉంటుందా?
అరే ఒక నేరస్తుడుగా అభియోగించబడ్డ వ్యక్తి, ప్రాథమికంగా బెయిల్ కూడా దొరకనటువంటి వ్యక్తికి, అటువంటి వ్యక్తి పదవిలో కూర్చొని నా భవిష్యత్తు నిర్ణయిస్తానంటే అది ఎలా సాధ్యం? ఎవరు ఒప్పుకుంటారు దీన్ని? అది ఇవాళ అమిత్ షా తీసుకొచ్చిన బిల్లు ఏంటంటే, ఇవన్నీ చూసిన తర్వాత అరే వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. మీరు మంత్రిగా ఇప్పుడు ఇంకొకటి చెప్తానండి. నేను ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, మా అందరికి తెలిసింది 48 గంటలకు మించి మీరు కనుక కస్టడీలో ఉండేటట్టయితే ఆటోమేటిక్గా మీరు సస్పెన్షన్కి గురవుతారు. ఆటోమేటిక్. దీనికి ఎవరి దగ్గర ఇదే అవసరంలా. మరి అదే రూల్ ఇక్కడ రాజకీయ నాయకులకి ఎంత వర్తించదండి? రాజకీయ నాయకులు ఏమన్నా దిగొచ్చారా పైనుంచి, ఆకాశం నుంచి? అంటే చట్టంలో ఒకరికొక న్యాయం, మరొకరికి ఇంకొక న్యాయమా? వీళ్ళు పదవులు, ఎమ్మెల్యే ఎంపీ పోస్టులు కూడా కాదు, పదవుల గురించి కూడా రాజీనామా చేయరా? వాస్తవానికి ఎంపీ ఎమ్మెల్యే పోస్టులకే రాజీనామా చేయాలి. అది ఆ విలువలు వాళ్ళు ఎక్కడా లేవు, అది వదిలిపెట్టండి. కనీసం ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ పోస్టుల్లో ఉండి వాళ్ళు మేము పరిపాలన చేస్తామంటే ఇది ఏ విధంగా సబబు? పార్లమెంట్లో బిల్లు పెడితే దీనికి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి నిరసనలు ఎవరండి? కళ్యాణ్ బెనర్జీ అంట, పశ్చిమ బెంగాల్. అక్కడ జరిగినన్ని అవినీతి కుంభకోణాలు ఎక్కడ జరగలేదు. డిఎంకే వాళ్ళంట, సెంథిల్ బాలాజీ ఒక్కరే కాదు, చాలా డిఎంకే ఫైల్స్లో అన్నామలై బయటపెట్టిన చూస్తే మీకే తెలుస్తుంది. ఎవరు? పినరాయి విజయన్ ఇవాళ బయట నుండి మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇది రాజకీయ కక్ష సాధింపు ధోరణి. స్టాలిన్ను పినరాయి విజయన్. ఏం కక్ష సాధింపు ధోరణి అండి? నాకు అర్థం కాదు. మీకు అదేమంటే ఇట్ ఈజ్ అగెనెస్ట్ న్యాచురల్ జస్టిస్. మరి మన మేధావులు చాలామంది ఉన్నారు కదా, పర్టికులర్గా న్యాయ వ్యవస్థను గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, ఇట్ ఈజ్ ప్రాథమిక న్యాయ సూత్రాలకి విరుద్ధం అంట. ఎక్కడ విరుద్ధం? నాకు కావాల్సింది ఒకటి, మీరు అరెస్టు చెయ్యంగానే అతను డిస్క్వాలిఫై చేస్తే అది ప్రాథమిక సూత్రాలకి విరుద్ధం. ఐ అగ్రి, అంతవరకు ఒప్పుకుంటాను. అది మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. వాళ్ళు ఆ టైం కూడా లేదు, వాళ్ళకి 48 గంటల్లో వాళ్ళు సస్పెండ్ అయిపోతారు వాళ్ళకి. కానీ మీ విషయంలో నేను వాళ్ళకి ప్రాథమిక న్యాయ సూత్రం లేకపోయినా పర్వాలేదు, కనీసం మీకు ఇవ్వాలి, ఒప్పుకుంటా. అరెస్టు చెయ్యంగానే రాజకీయ కక్ష సాధింపుతోటి అరెస్టు చేస్తే మీరు కనుక ఆటోమేటిక్గా ఆ పదవుల నుంచి తొలగించబడేటట్టయితే ఖచ్చితంగా అది రాజకీయ కక్ష సాధింపే, దాంట్లో ఎటువంటిది లేదు. కానీ ఎట్లా ఏ మొహం పెట్టుకొని స్టాలిన్ మాట్లాడతాడు? అంత అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని కోర్టులు బెయిల్ కూడా ఇవ్వకుండా జైల్లో కుక్కేస్తే ఆయన్ని మంత్రిలో కంటిన్యూ చేసి ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యట. మమతా బెనర్జీ ఎంతమంది మంత్రుల్ని ఎలా కాపాడిందండి? అసలు ఏమి మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఇదే నేతలు ఏమంటారు తెలుసా? ఇంకొక యాంగిల్ చెప్తాను మీకు. ఇదే నేతలు ఎవరి మీదైనా అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే వీళ్ళు రాజీనామా చేయాలంటారు. ఆరోపణలు వచ్చారు, అరెస్ట్ కూడా చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రిని రాజీనామా చేయమని ఎన్నిసార్లు అడుగుంటారు వీళ్ళు. అట్లనే ఎందుకంటే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి తప్పితే ఏమనాలండి దీన్ని? మరి ఇదే రాహుల్ గాంధీ 2013లో మన్మోహన్ సింగ్ క్యాబినెట్ తీర్మానం చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు అవినీతి పరులు, వాళ్ళు ఆటోమేటిక్గా తొలగిపోయే పద్ధతిలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆయన బయట ఆర్డినెన్స్ కాపీని చించేసేసి కాపాడటానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఏమంటే వాళ్ళని ఆటోమేటిక్గా తొలగించడం కరెక్ట్ కాదు, వాళ్ళని ఉంచాలి అని చెప్పి తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ కాపీ తెంచేసి అవినీతి పరులను రక్షిస్తున్నది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ ప్రభుత్వమే. ఆ రోజు ఆర్డినెన్స్ కాపీ చించేసినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ ఏం మాట్లాడతాడు? ఇది మధ్యయుగాల నాటి బిల్లు అట. అదే వీళ్ళేం మాట్లాడారు? అరవింద్ కేజ్రీవాల్ విషయంలో లిక్కర్ స్కామ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని రాజీనామా చేయమని డిమాండ్ చేసిందా లేదా? అరెస్టు చేయమని డిమాండ్ చేసిందా లేదా? అరెస్టుకు ముందే రాజీనామా చేయమని డిమాండ్ చేసిందా లేదా? అంటే మీకు ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయమా? మీరు అరెస్ట్ చేయకపోయినా రాజీనామా చేయాలని చెప్పి కోరుకుంటున్న వాళ్ళు అది 30 రోజుల తర్వాత అంటే ఏంటి అర్థం? నీకు ప్రాథమికంగా అరెస్ట్ చేయంగానే తొలగించట్లా,
మీకు అన్ని అవకాశాలు ఇస్తున్నారు. లోయర్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నిటికీ వెళ్తారు కదా వీళ్ళు. అన్నిట్లో కూడా మీకు బెయిల్ దొరకకపోయినప్పుడు అది 5 సంవత్సరాలకు పైబడే శిక్షలకి ఉండే తీవ్ర నేరారోపణల సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసి బెయిల్ దొరకనటువంటి కేసుల్లోనే ఆటోమేటిక్గా పదవి పోతుంది. ఇదండి ఇది. ఏ ఏ ఏ భారతీయ పౌరుడు దీన్ని తప్పని అంటాడు చెప్పండి? రాజకీయాలు ఏంటండి దీంట్లో నాకు అర్థం కాదు. ప్రధానమంత్రి రోల్ మోడల్గా నిలిచాడు. ఆయన ఏం చెప్పాడు? ప్రధానమంత్రి కూడా అతీతుడు కాదు. మరి రాహుల్ గాంధీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇందిరాగాంధీ ఏం చేసింది? ప్రధానమంత్రి దీంట్లోకి రాకూడదు, ఎటువంటి కేసుల్లో కూడా ప్రధానమంత్రిని ఎవరేం చేయకూడదు, చట్టానికి ప్రధానమంత్రి అతీతులని ఆవిడ చట్టం చేసింది. ఇవాళ మోడీ ప్రధానమంత్రి కూడా చట్టానికి లోబడే పని చేయాలని చెప్పి ఈ చట్టం తీసుకొచ్చాడు. ప్రధానమంత్రి పదవిని కూడా ఇంక్లూడ్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్. ఇది మోడీ మార్క్ పాలన. దీన్ని ఏ విధంగా వ్యతిరేకించి ప్రజల ముందుకు వెళ్తారో చెప్పాలి ఈ ప్రతిపక్ష నాయకులు. అంటే అవినీతిని కాపాడతావా? అవినీతి ఆరోపణలు అది మామూలు ఆరోపణలు, తీవ్ర ఆరోపణల నుండి బెయిల్ కూడా దొరకనటువంటి వ్యక్తులని మంత్రి పదవుల్లో కొనసాగించాలా, ముఖ్యమంత్రులుగా కొనసాగించాలా? ఉదాహరణకి రేపొద్దున స్టాలినే అవినీతిపరుడుగా ముద్రపడింది అనుకుందాం. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉంటే దర్యాప్తు సంస్థలు ఎవరి కింద ఉంటాయి? ఆయన కిందనే ఉంటాయి కదా. ఎలా సాధ్యం ఇది? అంటే అదేమిటి రాజకీయ కోర్టులకు రాజకీయాలకు సంబంధం లేదు కదా. మీకు అన్నీ న్యాచురల్ జస్టిస్ ప్రకారంగా అన్ని అప్పీల్స్ అయిపోయిన తర్వాతనే కదా. 30 రోజులకు కూడా బెయిల్ రాలేదంటే అర్థం ఏంటి? కోర్టులు కూడా ఇది తీవ్రమైన నేరారోపణని అనుకుంటేనే కదా మీకు బెయిల్ రాంది. మరి కనీసం ప్రజలు అమిత్ షాని ఆ కేసీ వేణుగోపాల్ ఏదో మాట్లాడాడు, అమిత్ షా కరెక్ట్గానే చెప్పాడు. మీరు ఆరోపణలు చేశారు, అది ఫేక్ కేసా కరెక్ట్ కేసు తర్వాత కోర్టు తేలుతుంది. ఆయన రాజీనామా చేశాడు, ఆయన కంటిన్యూ కాలేదు కదా. ఆరోపణలు వచ్చిన వాళ్ళని అంటలా, అరెస్ట్ అయ్యి 1 రోజులు దాటినా కూడా బెయిల్ రాని వాళ్ళని గురించి మాట్లాడుతున్నారు. ఈ బిల్లు ఏ విధంగా నైతికంగా దీన్ని వ్యతిరేకిస్తారు రాహుల్ గాంధీ? ఏ విధంగా వ్యతిరేకిస్తారు మమతా బెనర్జీ? ఇంకా మిగతా ప్రతిపక్ష నాయకులు అందరూ మాట్లాడుతున్నారు కదా. మీరే ఎందుకు అనుకోవాలండి రేపొద్దున మోడీ ఏమైనా శాశ్వతమా? ఇంకొకరు రావచ్చు రేపొద్దున అధికారంలోకి వచ్చేటప్పటికి. ఎవరు అధికారంలో ఉంటారు అనేది అది శాశ్వతం కాదు. చట్టం శాశ్వతం, వ్యవస్థల మీద నమ్మకం శాశ్వతం. దాన్ని తిరిగి పెంపొందించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మీద ఉందనేది మర్చిపోవద్దు. ఇవాళ చేసింది ఇదే. దీనికి అఫ్కోర్స్ ఇది ఆమోదం పొందుతుందా లేదంటే ఇప్పుడే నేను చెప్పలేను. రాజ్యాంగ సవరణ కాబట్టి దానికి ప్రతిపక్షాలు మెరిట్లో చూసుకోకుండా వ్యతిరేకించినాయి అనుకోండి, ఆమోదించకపోవచ్చు. కానీ ఇది మోడీకి పెద్ద రాజకీయ అస్త్రంగా మారబోతుంది. ఆమోదించకపోతే జనాల్లోకి వెళ్తాడు. అవినీతి పరుల్ని కాపాడటానికి ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని చెప్పి జనం దగ్గర ప్రచారాస్త్రంగా ఉపయోగపడుతుంది. ఆమోదిస్తే అందరూ హర్షిస్తారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఈనాటి రామ్టా. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.